నేను చిన్నప్పుడు చాలా మేక మెదడు తిన్నా. మేక మెదడులోని మెదడు ప్రపంచంలో గొప్ప తెలివితేలయ్యే మెదడు అదొకటే. మేక మెదడు చాలా శక్తి ఉంటుంది. అంటే మంగళూరు సాకలోళ్ళు కనిపెట్టింది, బట్టలు సాకలోళ్ళు కనిపెట్టింది, బట్ట నేత వీడు పద్మశాలి కనిపెట్టింది. మనం ఒక పనికిరాము. ఇవాళ నాకు తెలుసు ఉత్తరప్రదేశ్లో, బీహార్లో నేను రాష్ట్రాలు దేశాలు తిరుగుతున్నా. అక్కడ ఇదే కాకరి కమ్యూనిటీ ఎస్సీలో ఉన్నారు, ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు. కానీ ఇక్కడ బీసీలలో ఉన్నందువల్ల నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎంత చూస్తే బీసీ ఏ గ్రూపులో సాకలోళ్ళకు చాలా తక్కువ సంఖ్య. ఏ గ్రూపులో ఈ అక్కడి నుంచి వచ్చిన చాలా మంది శాతానికులను కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తుంది. దానికి ఒకే ఒక మార్గం సొల్యూషన్ ఏంటి అంటే, ఇప్పుడు నిజంగానే కాకరి మంగళి కులాలు. ఎందుకంటే నేను చాలాసార్లు పెళ్లికి పోయినప్పుడు అడుగుతా, మనం పెళ్లిని చేసుకుంటాము, మనం మంచి బట్టలు కట్టుకుంటాము, మనం మంచి మాంసం బిర్యానీ తింటాము. కానీ మనం తినేంత వరకు పెళ్లి చేసుకున్న పిల్లాపిల్లగాన్ని రాసి పసుపు పూసి సబ్బు పెట్టి స్నానం చేయించేది ఎవరు? గోళ్ళు తీసేది మంగళాళ్ళు, స్నానం చేయించేది సాకరాళ్ళు. వాళ్ళు అందరూ తినందరూ పీలింది తినాలా, ఇక్కడి నుంచి వాళ్ళు ముందు తినాలని చెప్తున్నారు. లేకపోతే ఆ పిల్లపిల్లగాన్ని అడగండి, వాళ్ళే కట్టుకొని వాళ్ళ బట్టలు వాళ్ళే కట్టుకోనివ్వండి. అంటే మీరు మానవులు కావాలని నిలబెట్టే పెళ్లిని చేస్తే మీకు గౌరవం లేదు. మాకు కూడా సిగ్గుండాలి కదా, మాకు లాగా కూడా సిగ్గుండాలి కదా. అందుకే ఈ రాష్ట్రాన్ని మార్చాలంటే నేను ముఖ్యమంత్రిని మగొక్కగొట్టిన ఆయన ఈ నెల 18వ తారీఖు నాడు దొడ్డి కొమ్ములయ్యే పేరు వరంగల్లో వచ్చే విమానాశ్రయాన్ని పెట్టాలని చెప్పాడు.